అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే చెప్పింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు గతంలో ఏదైనా సరే చిన్న చిన్న కారణాల వల్ల మీరు అనర్హుల జాబితాలోకి వెళ్ళున్నా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అర్హుల జాబితాలోకి వచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మళ్ళీ కూడా మీరు ఈ దరఖాస్తు కనుక పెట్టుకుంటే మీరు అర్హుల జాబితాలోకి అయితే రావచ్చు అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. మరొక 10 రోజుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి దాదాపు 9,400 కోట్ల రూపాయలను కేటాయించి దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల అనర్హుల జాబితాలో కనుక వచ్చి ఉంటే మీరు మళ్ళీ కూడా ఎలిజిబుల్ అయ్యేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి తప్పకుండా మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేయాలి. మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఏర్పాట్లు అయితే చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తుంది. మరి వాయిదాలు పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఫైనల్గా మరొక 10 రోజుల్లో ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు గతంలో ఏదైనా మీకు చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క పథకంలో మీరు కనుక లబ్ధి పొందలేకపోయింటే వారు ఇప్పుడు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పారు. వెబ్లాండ్లో డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులవుతారని చెప్పారు. భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్లాండ్ అడంగలు 1బిల్లో వారసత్వ వివరాలు చేర్చకపోయినా కూడా సమస్య ఏర్పడుతుందన్నారు. ఆటో మ్యుటేషన్ గ్రామాల్లో 5,000 పైన సిరీస్ ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది నోషనల్గా భావించే అవకాశం ఉండటం, సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్న ఎలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం, డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరి ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపైన మనకు వ్యవసాయ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు, గోదావరి జిల్లాల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఉండడం, గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో మరిన్ని సమస్యలు అధికంగా ఉత్పన్నమైనట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరి వీరిని కూడా మీరు కనుక అట్లా ఏదైనా కారణాల వల్ల మీకు కనుక అనర్హత వచ్చుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అర్జీ కనుక నమోదు చేయించుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా మీరు డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను వేయడానికి మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క డబ్బులన్నీ కూడా మనకు రాబోతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోండి. ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు కంప్లీట్గా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయి. తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, మొత్తం ఇట్లా 20,000 రూపాయలు మీకు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు అయితే చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని సిస్టమ్ చేసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులందరికీ కూడా ఈ నెల 18 నుంచి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000, రెండు కూడా 7,000 రూపాయలను మీకు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. మరి రెడీగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి రైతులు కూడా ఈ యొక్క డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పుడు వారికి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి. మరి దాని ప్రకారం మీకు డబ్బులు వేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీతో పాటుగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిందే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో, అంటే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారిని తొలగించడానికి. కాబట్టి మీరు కనుక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. పట్టాదారు పాస్ పుస్తకం, ఈ మూడు ఉంటే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే మాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మరికొంతమంది ఏంటంటే ఇంకా వెబ్లాండ్లో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పట్టాదారు పాస్ పుస్తకానికి కనుక మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే లింక్ కూడా చేసుకోండి, మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా మనకు ఎలిజిబుల్ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, మరి వీటి ద్వారా మనకు డబ్బులు అందుతాయా అందవా అనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా చేసుకునే వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది, రైతులకు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇవి. మరి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, నైరుతి ఋతుపవనాల రాకతో మరి ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి మనకు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు. మరి రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో. ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేస్తే రైతులకు కొంచెం ఎరువులు తీసుకోవడానికి, వీటికి పొలాలు దున్నుకోవడానికి, వీటన్నిటికీ కూడా డబ్బులు అనేది ఉపయోగపడతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఇప్పటికే లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి. మరి ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు. మరి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి. కాబట్టి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఇంట్లో కూర్చొని అన్నదాత sukhibhava.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లేదా pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీకు యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది. లిస్టులో కనుక ఏదైనా పొరపాటు ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా
మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మరొక 2 రోజుల్లో మనకు రేపే డబ్బులు అన్నారు. ఒకవేళ రేపు జమ కాకపోయినా కూడా ఎల్లుండి 30వ తారీఖు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తొలి విడత సాయాన్ని మీరు పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన 7,000 రూపాయలనైతే పొందండి. వెంటనే వెళ్ళి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.